హాయ్ అండి అందరికీ. మా అత్తగారి ఇంట్లో నా మొదటి వరలక్ష్మి వ్రతం అనమాట అండి. అయితే నేను సెకండ్ వారం చేయలేదన్నమాట. వరలక్ష్మి వ్రతం సెకండ్ వారం వచ్చింది కదా, అప్పుడు నేను చేయలేకపోయాను. అందుకని మూడో వారం నిన్న పడింది కదా మూడో వారం, అందుకని నిన్న చేశాను అనమాట. యాక్చువల్లీ నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు, నాకు నేనే తీసుకున్నాను. ముత్తైదువులు వచ్చారండి, కానీ వాళ్ళని వచ్చి పంపించే కంగారులోనే ఉన్నాను తప్ప వీడియో తీయాలి అని అనుకోలేదు. ఒక చిన్నది లాంగ్ వీడియో తీశాను కానీ లైట్ వెలింగ్ బాగా రాలేదన్నమాట. మరలా అందరు వెళ్ళిపోయిన తర్వాత చూసుకున్నాను అది. అందుకని మరలా నేనే కూర్చుని నేను మీకు వివరిస్తున్నాను మాటల్లో ఎలా జరిగింది ఏంటనని. కానీ వాయిస్ అంతగా రాలేదండి బయటికి, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. చిన్నగా మాట్లాడాను. డోర్స్ అన్నీ ఓపెన్లో ఉండటం గురించి నా వాయిస్ రాలేదు. వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి. అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిజంగా బాగా జరిగింది. మనం ఎప్పుడు అనుకుని చేసింది వస్తుందో రాదో తెలియదు, కానీ అనుకోకుండా చేసిందే చాలా బాగా వస్తుంది. చాలా బాగా వచ్చిందండి వ్రతం అయితే. బాగా జరిగింది కూడా. ఎర్లీ మార్నింగ్ 5ంటికి వెళ్ళిపోయాను నేను. 5ంటికి స్టార్ట్ చేసినాను, 5:30కి స్టార్ట్ చేశాను అనమాట. 6:30, 7 ఆ లోపల నేను తాంబూలం ఇవ్వడం జరిగేసింది అనమాట అందరికీ. అమ్మవారికి పెట్టిన పసుపు కుంకాలు, చీర అండి, గాజులు అవి అందరికి ముత్తైదులకి వేసిన తర్వాత మిగిలినవి. తర్వాత నేను హారతి ఇచ్చాను. హారతి ఇచ్చి సాంగ్ కూడా పాడానండి, కానీ ఆ సాంగ్ కూడా రికార్డ్ అయ్యింది కానీ బాగా రాలేదన్నమాట. తర్వాత అమ్మవారికి కొద్దిగా నైవేద్యాలు, ఆవిడకి ఇష్టమైన తామర పువ్వులో వేసి వెలిగించాను అనమాట. నిజంగా ఆవిడైతే నాకు చాలా టైం పడుతుంది అనుకున్నాను ఆవిడని రెడీ చేయడానికి, కానీ అసలు నాకు అంత టైం పట్టలేదండి. జస్ట్ ఒక 5 నిమిషాలేమో ఆవిడని రెడీ చేయడానికి. ఫాస్ట్గా అయిపోయింది. చీర కట్టడం చాలా లేట్ అవుతుందేమో, నాకెవరు హెల్ప్ లేరు కదా అనుకున్నాను, కానీ చాలా ఫాస్ట్గా అయిపోయింది. అంతే, ఏదన్నా చేసేటప్పుడు ఇష్టదైవంతో నమ్మకంతో చేస్తే ఇలానే ఉంటుంది అంటారు. మా అమ్మవారు అయితే నాకు భలే నచ్చారండి. చాలా బాగా నిండుగా అనిపించారు. కూర్చుని అలానే చూడాలనిపించింది ఆవిడని చాలాసేపు. అంత బాగా జరిగింది. అందరి ముత్తైదువులు వచ్చి తాంబూలం తీసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా వచ్చింది. మీరు కూడా చూడండి, ఆవిడ ముక్కు అండ్ మౌత్ కూడా, కళ్ళు చాలా బాగా నీట్గా చెక్కారు. నాకు నచ్చింది.